మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు అంతగానో అభివృద్ధి పరుగులు పెట్టిస్తే మీకు ఇంకా కూడా మళ్ళీ కేసీఆర్ జోలు ఎందుకు? అభివృద్ధి పదం మీదనే మీరు దృష్టి పెట్టుండ్రి, అభివృద్ధి ఎట్లా చేయాలన్న దాని మీద మీరు ఫోకస్ చేయండి, అభివృద్ధి దిశగానే మీరు పోరి. నిజంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తే ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ ముచ్చట మనకెందుకు సార్? కేసీఆర్ ఫామ్ హౌస్ ముచ్చట మనకెందుకు? ఈ 14 నెలలల్లో వీళ్ళు 6 గ్యారెంటీల గురించి 6 సార్లు కూడా మాట్లాడలే. ఇది నేను గ్యారంటీగా చెప్తా. ఒక 6 సార్లు కూడా ఈ 14 నెలలలో 6 గ్యారెంటీల గురించి మాట్లాడలే. 600 సార్లు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడారు. 600 సార్లు ఆన్ రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో ఉన్నాయి, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఉన్నాయి, మీడియా ముంగటికి వచ్చి మాట్లాడినప్పుడు ఉన్నాయి, ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కూడా ఉన్నాయి, ముఖ్యమంత్రితో సహా 600 సార్లు ప్రతిపక్ష నాయకుడి పేరు తీసుకున్నారే. ఒక 60 సార్లు మీరు ప్రవేశపెట్టిన మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఈ 6 గ్యారెంటీల ముచ్చట ఒక 60 సార్లు తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకొంచెం ముందట పడేది. దృష్టి దేని మీద పెట్టాలి? 6 గ్యారెంటీల మీద పెట్టాలి.